హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ చూసే వాళ్ళలో లేడీస్ ఎవరైనా ఉంటే మీకు బంపర్ ఆఫర్ అనమాట. అదేంటంటే, మీకు శారీస్ కొనడం ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ ధరకి కేవలం 350 రూపాయలకి 500కే శారీస్ అయితే మీకు రాబోతున్నాయి. అది ఎలాగంటే, త్రిబుల్ డి యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఆ ఛానల్లో ఒక ఆవిడ శారీ సేల్స్ అయితే పెట్టిందనమాట. చాలా తక్కువ ధరకి చాలా మంచి శారీస్ అయితే ఇస్తుంది. ఆవిడ నెంబర్ ఇస్తారు, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనండి, ఓకేనా? ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే, మన కేటీ వీడియోస్లోకి వెళ్ళిపోతే, తమ్నెయిల్ చూశారు కదా, వీళ్ళ బాధ ఎవరికీ రాకూడదు, ఇదే కోరుకుంటాను నేనైతే. మన కళ్యాణ్ తనూజ పడుతున్న బాధ ఎవ్వరూ పడకూడదండి. ఎందుకంటే ఆవిడ మన పెట్టినటువంటి, నిన్న అనుకుంటా ఒక వాట్సాప్లో ఒక పెట్టిందనమాట స్టేటస్, ఒక పోస్ట్ అనమాట. ఆ పోస్ట్ ఏముంది, ఆ పోస్ట్లో ఏముందంటే ఆవిడ బాధ అంతా ఆ పోస్ట్లో కనపడింది. తన మనసులో ఉన్న బాధ అంతా కనపడింది. తనూజాని ఎంత బాధపడుతుందంటే కళ్యాణ్ ఎంత బాధపడి ఉండాలి? తనూజ బాధపడితే చూసి తట్టుకోలేని కళ్యాణం ఇంకెంత బాధపడుతుండాలి? వాళ్ళ బాధ మాత్రం మీకు అర్థం కాదు. మీ ఈగోలు మీవే, మీ కొట్లాట మీవే. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఫీల్ అవుతున్నారో మీరు అస్సలు పట్టించుకోరు. మీరు ఫ్యాన్స్ అంటారు మళ్ళీ. మీరు ఫ్యాన్స్ మళ్ళీ. ఒక్కరోజు ఎవరో ఒక ముసలావిడ మాట్లాడిన మాటలకి ఆవిడ తనూజ డిఫెండ్ చేయలేదనే ఒక్క కారణాన్ని అడ్డుపెట్టి ఆవిడ్ని, ఆ ముసలావిడిని తిట్టారు. అదంతా పంచాయతీ అయితే తనూజ గారిని టార్గెట్ చేసే, తనని ఎంతగానో ఇష్టపడే మ్యూచువల్ ఫ్యాన్స్లో కూడా కొంతమంది టార్గెట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందరు కాదండి, కొంతమంది తనూజ గారిని టార్గెట్ చేయడం చాలా చాలా బాధాకరం. దానికి కళ్యాణ్ పడుతున్న బాధ వర్ణనాతీతం. నీకెలా తెలుసు అని మీరు అడగద్దు, నాకు తెలుసు. కళ్యాణ్ బాధపడుతున్నాడు అన్న విషయం నాకు తెలిసింది. మీకెలా తెలుసు? మీకెవరు చెప్పారు? మీలాగా మేము కామన్ కాదు కదా, మేము యూట్యూబర్లం, కామన్ మ్యాన్స్ కాదు కదా. మీలాగా యూట్యూబర్లం అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మాకు తెలుస్తాయి అన్నీ. మీకు చెప్పినా అర్థం కాదు. కళ్యాణ్ బాధపడుతున్నాడంటే కళ్యాణ్ ఫ్రెండ్స్ పట్టించుకోరు, తనూజ బాధపడుతుందంటే తనూజ ఫ్రెండ్స్ పట్టించుకోరు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఇష్యూ వస్తే మ్యూచువల్ ఫ్యాన్స్ అర్థం చేసుకోరు. ఏంటి మీరు, నాకు అర్థం కాదు. మీ ఫ్యాన్సా లేకపోతే హేటర్సా, శత్రువుల వాళ్ళకి? ఇద్దరు పడుతున్న బాధ ఆ వాట్సాప్ స్టేటస్లో క్లియర్గా అర్థమైంది. తను కళ్యాణ్ కోసం పెట్టలేదు, అది కళ్యాణ్ కోసం పెట్టిందని కొంతమంది అంటారు, కళ్యాణ్ కోసం కాదని కొంతమంది అంటారు. అది ఎవరి కోసం పెట్టిందో నాకైతే తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా అది చదివితే నాకు అర్థమైంది ఏంటంటే తన మనసులో చాలా బాధ ఉందన్న విషయం అర్థమైంది. ఆ బాధ చూసి కళ్యాణ్ కూడా బాధపడుతున్న విషయం అర్థమైంది. తను నెగిటివిటీ పట్టించుకోకపోవచ్చు కళ్యాణ్, కానీ తనూజ బాధపడితే తట్టుకుంటాడా? తట్టుకోలేడు కదా. కానీ బయటకు చెప్పలేడు తన నైజం అంతా, తన గుణం అంతా. అది మీరు అర్థం చేసుకోరు. మీ ఈగోలే మీకు ముఖ్యం. అందుకే ఇలాంటి ఫ్యాన్స్ ఎవరికి ఉండకూడదు, ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. కళ్యాణ్ తనూజకున్న టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరికి ఉండకూడదబ్బా. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే దేవుడు ఎప్పుడు వాళ్ళని ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తాడో అర్థం కాదు. మీలాంటి వాళ్ళందరినీ వాళ్ళ నుంచి దూరం చేసి కేవలం వాళ్ళ మంచి కోరుకునే ఫ్యాన్స్ని మాత్రమే వాళ్ళ చుట్టూ పెట్టేటట్టు చేయమని నేనైతే దేవుని కోరుకుంటున్నాను. రోజు గుడికెళ్ళి కోరుకుంటున్నాను. అలా ఎలా తయారయ్యారంటే అంత దారుణంగా తయారయ్యారు మీరు. నాకైతే లిటరల్గా చిరాకు వస్తుంది. తనూజ స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి మొత్తుకుంటున్నారు, నోరు నొచ్చేటట్టు మొత్తుకుంటున్నారు. ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని, బిగ్ బాస్లో అంత కోట్ల మంది ముందు వచ్చి హ్యాండ్ ఎయిరా అని చెప్పేసి స్టాండ్ తీసుకొని తన క్యారెక్టర్ గోల్డ్ అని నిరూపించడానికి ఎంత తపనపడింది తనూజ? కళ్యాణ్ ఈజ్ గుడ్ బాయ్, కళ్యాణ్ ఈజ్ గ్రేటెస్ట్ పర్సన్ అని నిరూపించడానికి ఎంత కష్టపడింది తనూజ? ఎంత స్టాండ్ తీసుకుంది? అది మీకు కనపడదా? బిగ్ బాస్లో అంతగా స్టాండ్ తీసుకుంది, అది కనపడదా? బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ ఆపేయమని చెప్పేసి 100 సార్లు చెప్పింది, అది కనపడదా? వాళ్ళ బాధ చూసిన తర్వాత నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. వాళ్ళ బాధ చూసిన తర్వాత, బాధ పడుతున్నారని తెలిసిన తర్వాత మాత్రం నాకు చాలా హర్ట్ అయ్యాను. నేను చాలా ఫీల్ అయ్యాను. మీకు బుద్ధి జ్ఞానం ఏమాత్రం, సిగ్గు శరం మానవ అభిమానం ఏం లేవు మీకు. బుద్ధి అసలు కామన్ సెన్స్ అనేది మోకాలు కదా అరికాల్లో జారిపోయింది మీకైతే. బుద్ధి జ్ఞానం ఏం లేదు మీకు. వాళ్ళు బాధపడుతున్నారా మగడా అంటే ఒక్క నా కొడుకు పట్టించుకోడు, మళ్ళీ ఫ్యాన్స్ అంటారు మళ్ళీ. నాకెందుకు వచ్చి మళ్ళా ఇది ఒక్కటేమైనా హేట్రేట్ గత 3 రోజుల నుంచి తనూజ కళ్యాణ్ విడిపోవాలి, మీరు కళ్యాణ్ తనూజ మీద వీడియోస్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటున్నా.
చాలా చాలా రాంగ్గా వెళ్తున్నారు. మీరు ఇలాగే రాంగ్గా వెళ్తారంటే మాత్రం ఒక రోజు వస్తుంది ఫ్యాన్స్ అని కూడా చూడకుండా మిమ్మల్ని జైల్లో దొయ్యాల్సి వస్తుంది. వాళ్ళంతా వాళ్ళే ఫ్యాన్స్ అని కూడా చూడకుండా చేయాల్సి వస్తుంది మిమ్మల్ని. ఇలాంటి హేట్రేట్ పెంచుకుంటూ పోయారంటే మాత్రం ఒకరు ఎవరు సహనంగా ఉండరు. చాలా కాలం కేసులు పెట్టించాల్సి వస్తుంది, జైల్లో తోయించాల్సి వస్తుంది. వాళ్ళ చేతితో వాళ్ళే చేయించాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు అది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. హేటర్స్ అయినా సరే, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, సహనం ఎక్కువ కాలం ఉండదు ఎవరికైనా సరే. అది ఎంత కళ్యాణ్ పడాలా, ఎంత కూల్ అండ్ కామ్ పర్సన్ అయినా సరే ఏదో ఒక రోజు తనకి చిరాకు వస్తుంది. అప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకున్నారంటే మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది అందరూ కలిసి. అర్థమైందా? ఇక్కడైనా ఆపేయండి దయచేసి. ఇంకా వద్దు. తనూజ స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి నోరు నొచ్చేలా మీరు ఎంత మొత్తుకున్నా, అక్కడ కళ్యాణ్ బాధపడుతున్నాడంటే అది తనూజ కోసం బాధపడుతున్నాడు. మీరు ఎంత మొత్తుకున్నా అని చెప్పి మీకోసం బాధపడట్లా. కళ్యాణ్ తనూజ కోసం బాధపడుతున్నాడు. మీకు అర్థం కావడం లేదు. ఇదే అండి. ఇంకా ఇంతకు మించి వీళ్ళ గురించి, వీళ్ళ వరస్ట్ సినారియో గురించి మాట్లాడడం అవసరం లేదు నాకైతే. వరస్ట్ బిహేవియర్ గురించి, వరస్ట్ కామెంట్స్ గురించి ఇది ఫైనల్ వీడియో. ఇంకా దీని గురించి నేను వీడియో చేయదలుచుకోవట్లేదు. మళ్ళీ ఏదైనా సినారియో, ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా?